మాజీ మంత్రి కేటీఆర్ కవితకు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే వీరిద్దరితో పాటు పలువురు హెచ్సీఏ సభ్యులపై సిఐడికి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లేటెస్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కూడా ఫిర్యాదు చేసింది. హెచ్సీఏలో మనీ లాండరింగ్ జరిగిందంటూ తమ ఫిర్యాదులో పేర్కొంది టీసీఏ. ఇప్పటికే హెచ్సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు కావాలంటూ సిఐడిని కోరింది ఈడీ. దీంతో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కవితకు ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది హెచ్సీఏలో ఇష్యూలో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈ హెచ్సీఏ అంశానికి సంబంధించి సిబిఐతో పాటు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవబోతోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? కేసుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రేఖ, అయితే హెచ్సీఏ నిధులు గోల్మాల్ ఏదైతే ఉందో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గోల్మాల్ అయినటువంటి నిధుల కోసం అలాగే సుమారుగా 171 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క దాంట్లో హెచ్సీఏలో నిధులు గోల్మాల్ అయినట్టుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి అప్పుడు అంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి హెచ్సీఏ కార్యవర్గం మొత్తం కూడా గతంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నియమించబడింది. సో అందుకు ఇప్పుడు ఇటు టీసీఏ అంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడితో పాటు ఇటు ఈడీకి కూడా కంప్లైంట్ అయితే చేసింది. ఈ యొక్క హెచ్సీఏలో ఉన్నటువంటి జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరపాలి. అలాగే ఆ డబ్బును అంటే ఆ నిధులని ఎట్లా దుర్వినియోగం చేశారనేటువంటి దానిపైన కూడా పూర్తి విచారణ జరపాలని చెప్పేసి కూడా అటు ఈడీతో పాటు సిఐడికి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది టీసీఏ అధ్యక్షుడు అలాగే సెక్రటరీ. అయితే ఇటు ఇప్పటికే హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావును కూడా సిఐడి అధికారులు అయితే నాంపల్లి సిఐడి కార్యాలయాన్ని కూడా తీసుకొచ్చారు. విచారణ నిమిత్తం ఇప్పటికే 6 రోజుల కస్టడీ విచారణ అంటే కస్టోడియల్ విచారణకు కూడా కోర్టు వద్ద అనుమతి తీసుకున్నటువంటి అధికారులు ఇప్పుడు ఈ రోజు అయితే జగన్మోహన్ రావుతో పాటు ఇతర దాంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా అక్యూజెడ్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి కస్టడీలకు అయితే తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం నాంపల్లిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి కూడా ఇక్కడికి ప్రాంతీయ కార్యాలయానికి కూడా జగన్మోహన్ రావుతో పాటు ఇతర దాంట్లో ఉన్నటువంటి నిందితులను కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితులను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క కేటీఆర్ అలాగే కవిత వీళ్ళిద్దరి ముఖ్య పాత్ర కూడా గతంలో ఉన్నటువంటి ఇద్దరు ఇటు ఎమ్మెల్సీ కవిత కావచ్చు మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు అంటే మాజీ మంత్రి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరి ఇన్ఫ్లుయెన్స్తోనే జగన్మోహన్ రావు ఈ యొక్క అక్రమ ఆర్జనకు పాల్పడ్డట్టుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇదివరకు టికెట్స్ ఏవైతే ఉన్నాయో టికెట్స్ విషయంలో కావచ్చు సుమారుగా 33,000 వరకు కూడా టికెట్స్ ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్కు సంబంధించి ఉప్పల్ స్టేడియానికి సంబంధించి దాంట్లో 4,000 టికెట్స్ని ఇతర క్లబ్బులకు అసోసియేషన్లకు ఇస్తుంటారు. అయితే దాంట్లో 1000 వరకు పోయినా కూడా సుమారుగా 3,000 వరకు టికెట్స్ని బ్లాక్లో అమ్ముకున్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అటు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేందుకు టీసీఏ అంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించినటువంటి అధ్యక్షులు సెక్రటరీ కలిసి కూడా అటు మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన కూడా కేసును అయితే అంటే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా కంప్లైంట్ అయితే ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఈడీ అలాగే సిఐడి సమన్వయం చేసుకుంటూ సిఐడి వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈడీ సేకరించేటువంటి పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా టీసీఏ ఎవరైతే యాజమాన్యానికి సంబంధించి టీసీఏ ప్రెసిడెంట్ అలాగే ఇతర అధికారులందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి కేటీఆర్ అలాగే ఇటు కవిత ఏమో లిక్కర్ స్కాము, కేటీఆర్ ఏమో F1 కార్ రేస్కు స్కాము, ఈ కార్ రేసు స్కాము అంటూ కూడా అటు టీసీఏ ఉన్నటువంటి ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరొక పక్క సో ఇప్పుడు మనం సిఐడి కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఈ ప్రాంతీయ కార్యాలయానికి ఇప్పటికే జగన్మోహన్ రావుని ఇతర నిందితుల్ని 4గురిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకరి కోసం అయితే సిఐడి అధికారులు అటు బెంగళూరు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇంకొక కొద్దిసేపట్లోనే ఈ విచారణ కూడా ప్రారంభం అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అటు కేటీఆర్కు అలాగే కవితకు కూడా కొద్ది రోజుల్లోనే అటు ఈడీ కూడా సమన్లు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రేఖ, వివరాలు కావాలంటూ కూడా సిఐడిని కోరింది ఈడీ. మరి ఈ విషయానికి సంబంధించి సిఐడి డాక్యుమెంట్స్ కానీ ఎఫ్ఐఆర్ కానీ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈడీకి అందించిందా? దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా?
ఎస్ రేఖ, అయితే ఎప్పుడైతే సిఐడి నుంచి ఈడీ అన్ని ఆధారాలు కూడా సేకరించే పనిలో పడిందో దీనికి సంబంధించి ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ ఎంక్వైరీ ముగిసిన తర్వాత ఈ సిఐడి వద్ద ఉన్నటువంటి ఆధారాలు అలాగే కంప్లైంట్ కాపీతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి కాపీ ఇతర వివరాలన్నీ కూడా అప్పట్లో అంటే సాట్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సిఐడి వద్ద ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈడీ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే తరహాలో ఈడీ కూడా విచారణలో భాగంగా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది రేఖ. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కవితకు కూడా ఉచ్చు బిగిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరితో పాటు పలువురు హెచ్సిఎస్ సభ్యులందరికీ కూడా సిఐడికి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. దీనికి సంబంధించి ఎటువంటి